వెల్కమ్ టు మెట్రో న్యూస్. నేను నాగరాజ్. హుద్హుద్ బాధితులకు మేము సైతంగా అండగా నిలుస్తామంటున్న టాలీవుడ్ ఈరోజు పురుషుల దినోత్సవం. పర్యాటకుల్ని మంత్రముగ్ధులు చేస్తున్న అరకు వ్యాలీ, హైదరాబాదీల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఫర్నిచర్. పురుషుల యందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్లు సునకములందు గ్రేట్ డెన్స్ వేరయ్యా. ఈ విషయాలను నేటి మెట్రో బులెటిన్లో చూద్దాం. హుద్హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి మేము సైతం అనే భారీ కార్యక్రమంతో తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ నెల 29, 30 తేదీలలో అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఈవెంట్ను నిర్వహించాలని నిర్ణయించారు. ఇది కేవలం ఆ 2 రోజులకు మాత్రమే పరిమితం కాదని, మారథాన్ మాదిరిగా సాగుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. 29వ తేదీ నటీనటులతో డైన్ విత్ స్టార్స్ కార్యక్రమం ఉంటుందని నాగార్జున చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో జంటకు టికెట్ ధరను ₹1,00,000గా నిర్ణయించారు. ఎవరికి కాంప్లిమెంటరీ పాసులు మాత్రమే ఇచ్చేది లేదని నాగార్జున స్పష్టం చేశారు. మొదటి టికెట్ను అల్లు అరవింద్ కొనుగోలు చేశారు. ఇక పలు కార్యక్రమాలు ₹500 నుంచి ₹1,00,000 వరకు టికెట్ల ధర నిర్ణయించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఎప్పుడు ఏ విపత్తు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా సినీ పరిశ్రమ ఎప్పుడు ముందుంటూనే ఉంది. అది గతంలో మీకు అందరికీ కూడా అనుభవమే. అయితే ఈసారి జరిగిన ఈ విపత్తు చాలా ఇక్కడ మళ్ళీ తిరిగి పునరావాసానికి కానీ పునర్నిర్మాణానికి కానీ చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళం మేము ఉన్నాము అంటూ ఒక భరోసా ఇస్తూ మానసిక స్థైర్యం కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడం కోసం ఆ రూరల్ ఏరియా కానివ్వండి, సిటీ కానివ్వండి, తిరిగి పునర్నిర్మించే దిశగా సినీ పరిశ్రమ కూడా స్పందించింది. డైన్ విత్ ద స్టార్స్ అని సాయంత్రం నేను ఉంటాను. సాయంకాలం 7:30 టు నైట్ 10:30 ఆన్ 29th 29వ తారీఖు నవంబర్ సాటర్డే ఈవినింగ్ ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 250 మంది 250 మాత్రమే, అంటే కపుల్స్ అనుకుంటా. 250 కపుల్స్ అంటే 500 మంది మాత్రమే. హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అన్నా చెల్లెలు అవ్వచ్చు. 1 కపుల్కి ఈచ్ టికెట్ ఇస్ 1 lakh రూపీస్. అండ్ వాళ్ళందరూ స్టార్స్తో, యాక్టర్స్తో డైన్ చేస్తారు. ఐఎమ్ గోన్ టు టాక్ లిటిల్ అబౌట్ క్రికెట్. అంటే ఆ బాధ్యత నాకు ఇచ్చారు. క్రికెట్ విత్ స్టార్స్. యూజువలీ మీరు రెగ్యులర్ మ్యాచెస్ లాల్ బహదూర్ స్టేడియంలో ఇవన్నీ చూశారు. బట్ దిస్ టైమ్ we're going to have a different format. It's going to be a 6-over match, Super 6 at the Kotla Vijay Bhaskar Reddy Stadium, indoor stadium. So it's going to be 3 hours of live fantastic entertainment action, 3 p.m. to 6 p.m. and it's on Gemini TV. So we'll have all the stars participating: Nag, Junior, Ram Charan, Anushka, Charmi, Akil, Rakil, Nikhil, a lot of stars who are going to participate. తంబోలా విత్ స్టార్స్ ఇది కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఆన్ 30th ప్యారలల్ లైవ్గా జరుగుతుంటుంది. 15,000 రూపీ టికెట్స్ ఫర్ 1,000 పీపుల్. అవి హైదరాబాద్ సిటీలో అన్ని చోట్ల అమ్ముతాం. మేజర్ బెనిఫిట్స్ అండ్ గిఫ్ట్స్ దీనికి ఉన్నాయండి. ఫస్ట్ ప్రైజ్కి దెర్ ఇస్ అ మర్సిడీస్ బెన్స్. సో అండ్ 50 lakhs వర్త్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలా? ఈ టికెట్స్ మీకు బుక్ మై షోలో దొరుకుతుంది. ఇవాళ పురుషుల దినోత్సవం, మెన్స్ డే. మహిళా దినోత్సవాన్ని జరిపినట్లుగా పురుషుల దినోత్సవాన్ని జరపకపోవడం వల్ల మెన్స్ డేకి అంతగా ప్రాధాన్యం లభించలేదు. మెన్స్ డేని ఆడంబరంగా చేసుకోకపోయినా కొన్ని విషయాల్లో పురుషుల గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు మగవారిలో అందం పట్ల శ్రద్ధ బాగా పెరిగింది. పార్టీలకు వెళ్ళినా, ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా, పబ్బులకు వెళ్ళినా గ్లామరస్గా వెళ్ళాలని భావిస్తున్నారు. ఈ కారణంగా నగరాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బ్యూటీ సెలూన్లు వెలుస్తున్నాయి. రోడ్ల మీద కాలుష్యం పెరగడం వల్ల మగవారు సెలూన్లకు వస్తున్నారని సెలూన్ నిర్వాహకులు చెబుతున్నారు. సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకున్న వారు కూడా బాగానే ఉంటున్నారని వారు వివరిస్తున్నారు. ఇన్ని రోజులు ఇంతకుముందుకు ఎక్కువ మూవీ వాళ్ళు పాటిస్తుంటే పార్టీకి వెళ్ళినా, బయటికి వెళ్ళాలన్నా మేకప్ వేసుకుని బయటికి వెళ్తుంటే, ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరు
మేము కూడా ఏం తక్కువ లేదు, మేము కూడా చాలా అందంగా కనిపించాలి సొసైటీలో, పబ్లిక్లో, చాలా గ్లామరస్గా ఉండాలని, ప్రతి ఒక్కరికి మేము చాలా అందంగా ఉండాలని వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. యూజువల్గా కాలేజ్ స్టూడెంట్స్, పబ్ స్టూడెంట్, యూత్ చాలామంది P3 క్రౌడ్ వీళ్ళందరూ ప్రతి సాటర్డే నైట్ పబ్కి వెళ్ళే ముందు సాటర్డే నైట్ సండే ఎనీ ఈవెంట్ ఉన్నా కానీ, కాలేజ్ ప్రోగ్రామ్స్ కానీ, బయట ఈవెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి మేకప్ చేసుకొని బయటికి వెళ్ళాలి, చాలా అందంగా ఉండాలి, మేము ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, అందరికన్నా ఏజ్ తక్కువ కనిపిస్తుంది, చూడడానికి ఇంకా ఎక్కువ స్కిన్లో ఏం ప్రాబ్లం ఉన్నా దాన్ని కవర్ అవుతుంది, ఇంకా పాలిషింగ్ స్కిన్లో డస్ట్ ఉన్న ట్యాన్ ఉన్నా కవర్ అయిపోతుంది. తర్వాత డిపెండ్ ఆన్ స్కిన్, డార్క్ స్కిన్, నార్మల్ స్కిన్, ఫెయిర్ స్కిన్, దాంట్లో కొంచెం కాంప్లెక్షన్ ఇచ్చుకొని వాళ్ళు ఇంకా మేము కూడా చాలా అందంగా ఉన్నాం, మేము కూడా ఏం తక్కువ లేదు, ఇండస్ట్రీతో స్టార్స్తో వాళ్ళలాగా కొంచెం ఫీల్ అవుతారు. ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు, షాహిద్ కపూర్, పవన్ కళ్యాణ్ కానీ కొంచెం మంది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా అందంగా అనిపించాలని వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు కూడా మేకప్ మెరుపులు దిద్దడం చేస్తుంటారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కరీంనగర్ వచ్చారు. సాక్షి మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతకీ వర్మ ఏం మాట్లాడారు, కొత్త విషయాలు ఏం చెప్పారు? ఎక్కువ డెవిల్ మూవీస్ తీస్తూ ఉంటారు కదా, మీరు దేవుడి కంటే దయ్యాన్ని భూతాన్ని నమ్ముతారా? డెఫినెట్గా. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దెయ్యం చాలాసార్లు భయపడుతుంది. నేను చీకట్లో వెళ్ళినప్పుడు దేవుడు ఎంతవరకు ఎప్పుడు నాకేం చేయలేదు, అందుకని దెయ్యాన్ని ఎక్కువ నమ్ముతాను. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సెన్సేషన్. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా వార్తే, ఏం మాట్లాడినా వార్తే. ఆ సెన్సేషనల్ డైరెక్టర్ కరీంనగర్ వచ్చారు. కరీంనగర్లో సినీ పరిశ్రమ సాధ్యాసాధ్యాలపై చలిమెడ ఆనందరావు కళాశాల ఆడిటోరియంలో సాక్షి మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వారందరూ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పిన ఆయన ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ సపోర్ట్ చేస్తానన్నారు. మీ జిల్లాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకోమని మీరు అంటున్నారు. వాస్తవానికి కరీంనగర్ జిల్లాలో సార్ కథావస్తులు ఉన్నాయి, కళాకారులు ఉన్నాయి, తర్వాత అన్ని రకాల ఇక్కడ మనకు సోర్స్ ఉంది. కానీ కావాల్సిందల్లా మీ ప్రోత్సాహమే. మట్టిలో మాణిక్యాలు ఉన్నట్టు ఇక్కడ చాలామంది మాణిక్యాలు ఉన్నారు సార్. మరి చాలామంది షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కరెక్ట్ అండి. మరి మీ వెబ్సైట్లో వాళ్ళ పిక్చర్స్ పంపిస్తే వారికన్నా మీ ఆదరణ ఉంటుందా? 100%. అదే కదా నేను చెప్పేది. మనిషి మైండే ఓ పరిశ్రమ అన్న వర్మ ఎవరి కల్చర్ ని బట్టి వారు డిఫరెంట్ థాట్స్ తో సినిమాలు తీయొచ్చని సూచించారు. తాను కరీంనగర్ వాసులు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. నా ఊరు లేకపోతే నా డిస్ట్రిక్ట్, నా దేశం అనేది ఆ గ్రూపిజము ఒక ఐడెంటిటీతో ఉన్నప్పుడు దాని కల్చర్ అనేది ఒకటి చాలా సెపరేట్గా వస్తుంది. తెలుగు సినిమా ఇలా ఉంటుంది, హిందీ సినిమా ఎలా ఉంటుంది, మరాఠీ సినిమా ఎలా ఉంటుంది. ఆ సేమ్ థింగ్ నేను కరీంనగర్ సినిమా ఎలా ఉంటుందని ఐ వాంట్ టు సీ. అప్పుడే మన కరీంనగర్ కల్చర్ ఏంటి, కరీంనగర్లో మనిషి ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకున్న లోకల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది హైలైట్ అవ్వడానికి ఆర్ట్ అనేది ఫైనల్గా ఆర్ట్ కల్చర్ అనేది వచ్చేది ఒక పర్టికులర్ దాని నుంచి, అంటే దాని ఫ్లేవర్ మారిపోతుంది. కోహెడకు చెందిన సిద్ధార్థ అనే యువకుడి డైరెక్షన్లో మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్ నిర్మిస్తున్న చరిత్ర సినిమాకు తన సహకారాలు అందిస్తానని వర్మ ప్రకటించారు. అభిమానుల సందడి మధ్య చర్చాగోష్ఠి సందడిగా సాగింది. సాక్షి న్యూస్, కరీంనగర్. విశాఖ జిల్లా అరకులో వాతావరణం అద్భుతంగా మారింది. మన్యం అందాలు మనసు దోచేస్తున్నాయి. దట్టంగా కురుస్తున్న మంచు పర్యాటకులను ఆహ్లాదపరుస్తోంది. ఎత్తైన తూర్పు కనుమలు తెల్లని మంచుతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు బాగా తగ్గిన ఉష్ణోగ్రత వల్ల జనజీవనం ఇబ్బందులకు గురవుతుంది. చింతపల్లి, అరకు ఏజెన్సీల్లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో టెంపరేచర్స్ తక్కువగా నమోదవుతున్నాయి. లంబసింగి, మోదలాపల్లి, డెల్లాపల్లి జంక్షన్లలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతాల్లో కూడా వాతావరణం బాగా చల్లబడింది.
ఫర్నిచర్స్లో రకరకాల మోడల్స్, రోజుకో సరికొత్త డిజైన్స్ వస్తున్నాయి. అయితే ఇవేవి నిజాం కాలం నాటి కేన్ ఫర్నిచర్కు మాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నాయి. హుందాతనానికి చిహ్నంగా ఉంటాయని చెప్పుకునే ఆ ఫర్నిచర్స్కి ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. ఆ రాచరికపు ఫర్నిచర్స్పై ఓ లుక్కేద్దాం. ఎవరైనా ఫర్నిచర్ కొనాలనుకుంటే ఐరన్తో తయారు చేసినవో, లేక ప్లాస్టిక్తో చేసినవో, లేక ఫోమ్తో చేసినవో కొంటుంటారు. వాటిని ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చాలన్నా, లేక రిపేర్ చేయించాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారిని కేన్ ఫర్నిచర్ ఆకట్టుకుంటోంది. ఈ కేన్ ఫర్నిచర్ను ప్లాస్టిక్, ఐరన్ లాంటి మెటీరియల్ వాడకుండా కేవలం వెదురు బొంగులు, దాని ముడి పదార్థాలతోనే తయారు చేస్తున్నారు. దీనివల్ల ఈ ఫర్నిచర్ చాలా తేలికగా ఎక్కడికైనా మార్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా కస్టమర్కు కావలసిన విధంగా ఫర్నిచర్ను తయారు చేస్తుండటంతో వీటికి మంచి గిరాకీ ఉంది. నిజాం కాలంలో రాయల్టీకి గుర్తుగా దీన్ని వాడేవారని, సినిమా తారలు, విఐపీలు, పొలిటికల్ లీడర్లు ఎక్కువగా ఈ ఫర్నిచర్ను వాడుతున్నారని షాపు యజమాని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫర్నిచర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే డిఫరెంట్ మోడల్స్లో తయారు చేస్తున్నట్లు తెలిపారు. కాస్ట్ ఇందులో 77,500 నుండి 32,000 వరకు ఉంటుంది. ఇంతకుముందు ఈ ఫర్నిచర్ ఏమో నవాబులు, రాజులు, మహారాజులు వాడేది ఫర్నిచర్. మేమేమో ప్రతి ప్రజలు వాడాలని రకాలు మేము చేసామన్నమాట. తక్కువ రేట్లో కూడా ఉంది, ఎక్కువ రేట్లో కూడా ఉంది. అటెండర్ నుంచి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ మరియు పొలిటికల్ లీడర్స్ కూడా ఇది వాడతారు. కేన్ ఫర్నిచర్ మిగతా ఫర్నిచర్ కంటే డిఫరెంట్ గా ఉంటుందని, ఇంటికి రాయల్ లుక్ ను తీసుకొస్తుందని కస్టమర్లు చెబుతున్నారు. రాయల్ లుక్తో పాటు ఎక్కువ కాలం మన్నిక వచ్చే ఈ కేన్ ఫర్నిచర్కి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రకరకాల మోడల్స్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండడంతో వీటిని కొనేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా వీటిని మీ సొంతం చేసుకోండి. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్. ఇళ్లల్లో జంతువులను పెంచుకోవడం సహజం. అవి మనిషి జీవితంలో భాగమవుతాయి. విశ్వాసానికి మారుపేరు కుక్క అని చాలామంది అభిప్రాయం. ఇంటికి కాపలాగా ఉండే ఈ జంతువును ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. కానీ ఇప్పుడు కుక్కను పెంచుకోవడం స్టేటస్ సింబల్గా మారింది. వాటి అమ్మకం ఒక వ్యాపారంగా మారింది. వివిధ జాతులకు చెందిన శునకాలు అందుబాటులో ఉన్నా సంపన్న వర్గాలు మాత్రం గ్రేట్ డేన్స్ కుక్కలనే పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. సున్నిత స్వభావం, మెరుపు వేగం, భారీ శరీరం, నిశిత పరిశీలన, ధైర్యం కలగలిసిన శునకం గ్రేట్ డెన్. వీటికి అపోలో ఆఫ్ ఆల్ డాగ్స్ అని కూడా పేరుంది. 14వ శతాబ్దంలో జర్మనీలో గుర్తించిన గ్రేట్ డెన్ డాగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటికి శిక్షణ ఇస్తే చాలు ప్రమాదాన్ని ఇట్టే పసిగడతాయి. అందుకే వీటిని ఇళ్లలో పెంచుకోవడమే కాక పోలీసులు కూడా నిందితులను పట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు. గ్రేట్ డెన్స్ దాదాపు 3 అడుగుల ఎత్తు ఉంటాయి. పొడవు కూడా ఇంచుమించు ఇదే సైజులో ఉంటుంది. గ్రేట్ డెన్ కుక్కలు 6 రకాలు. అవి గ్రేట్ ఫాన్, హార్లిక్ క్వీన్, బ్లాక్ డెన్, గ్రేట్ డెన్ బ్రిండిల్, బ్లూ మోల్, ఫానిక్ క్వీన్. చూడడానికి హుందాగా, గంభీరంగా కనిపించే డెన్స్ జాతి కుక్క ధర లక్షల్లో పలుకుతుంది.
చురుత చూపులతో మెరుపు వేగంతో రాయల్గా ఉండే డెన్ కుక్కలకు ఇప్పుడు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. పెంచుకోవడం కోసమే కాదు, సెక్యూరిటీ, సినిమా షూటింగ్లో కూడా గ్రేట్ డెన్స్ ఎంచుకుంటున్నారు. మాక్సిమం షూటింగ్స్కి అవిటికి ట్రైన్ చేస్తుంటాం డాగ్స్ని. తర్వాత విఐపి గార్డింగ్ కోసం ట్రైన్ చేస్తుంటాం మేము. చాలా తెలుగు సినిమాస్ అండ్ హిందీ కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా తమిళ్కి ఇస్తున్నాను నేను. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ ఫామ్ హౌసెస్ మీద పెడతారు. బికాజ్ ఇట్స్ అ స్టేటస్ సింబల్ లాగా. ఎంత పెద్ద కుక్క పెడితే అంత పేరున్నట్టు వాళ్ళది ఒక వ్యూ ఉంటుంది. ఇది లక్షలలో ఉంటుంది కాబట్టి దే థింక్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేటస్ సింబల్. చిన్నతనం నుంచి శునకాలపై ఉన్న అభిరుచి మేరకు ప్రసాద్ రెడ్డి, విద్యారెడ్డి దంపతులు హైదరాబాద్లోని నాగోల్ కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో ఎకరం స్థలంలో 42 సంవత్సరాలుగా గ్రేట్ డెన్ కుక్కలను పెంచుతున్నారు. సౌత్ ఇండియాలో అన్ని రకాల గ్రేట్ డెన్స్ కుక్కలను ప్రసాద్ రెడ్డి మాత్రమే పెంచుతున్నారు. వీటికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయిస్తారు, బ్యాలెన్స్ ఫుడ్ పెడతారు. ప్రస్తుతం ప్రసాద్ రెడ్డి దగ్గర 70 గ్రేట్ డెన్స్ ఉన్నాయి. 110 డెన్లను పెంచి గిన్నిస్ రికార్డు సాధించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు ప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 70 ఉన్నాయమ్మా. అదొక రికార్డ్ లాంటిది సౌత్లో. తర్వాత ఒక 110 చేసి గిన్నీస్కి ఎక్కుదామని ట్రై చేస్తున్నాం. స్టార్టింగ్ నుంచి ఒక 70,000 80,000 ఉంటుంది. హైయెస్ట్ అయితే 9-10 లక్షల వరకు ఉంటుంది. ప్రసాద్ రెడ్డి, విద్యారెడ్డి దంపతులు ఇద్దరూ జంతు ప్రేమికులే. తన భర్త గిన్నిస్ రికార్డు లక్ష్యానికి విద్యారెడ్డి తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. కుక్కలతో తమకు అనుబంధం ఏర్పడిందని ఆమె అంటున్నారు. సైడ్ వర్క్స్కి ఎటు వెళ్ళాము. వీటిని వెళ్ళినా కూడా ఎంత త్వరగా వచ్చేసి వీటితో ఉండాలి అనే ఉద్దేశంతోనే వచ్చేస్తాము. ఎవరో ఒక్కరమే వెళ్ళేది. దాంట్లో కూడా ఒకరి ఇంట్లో ఉంటాము, వీటి కోసం ఒకళ్ళు బయటకు వెళ్తాము. కాబట్టి ఇది మా లైఫ్ ఒక అచీవ్మెంట్ అనుకోండి. దీని ఒక ప్యాషన్ ప్లస్ వాటికి అటాచ్మెంటు అన్ని రకాలుగా ఈ డాగ్స్ అంటే మాకు ఒక ఇది. ప్రసాద్ రెడ్డి గ్రేట్ డెన్స్ కుక్కలు పలు డాగ్ షోలో పాల్గొని బహుమతులు పొందాయి. రాజస్థానికి, దర్పానికి, టీవీకి శునకాలు నిదర్శనంగా మారుతుండడంలో అతిశయోక్తి లేదు. ఉన్నత వర్గాలు తమ స్థాయికి తగ్గట్టుగా స్టేటస్ సింబల్గా శునకాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా శునకాలకు శిక్షణ ఇస్తున్నారు ప్రసాద్ రెడ్డి గారు. భవిష్యత్తులో గిన్నిస్ రికార్డు సాధించాలనేదే తమ ధ్యేయం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో దిలీప్, సాక్షి టీవీ, హైదరాబాద్. బాలలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో స్కూలు విద్యార్థినులు పాల్గొన్నారు. ఇందులో చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, పోలీస్ డీజీపీ అనురాగ్ శర్మ, సిఐడి పోలీస్ చీఫ్ చారు సిన్హా తదితరులు పాల్గొన్నారు. కోకాపేట ఒకప్పుడు అందరి నోటా వినిపించిన పేరిది. హైదరాబాద్ శివారులోని ఈ గ్రామంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అమ్ముకున్న వారంతా కోట్లకు పడగలెత్తారు. సైకిల్ తొక్కేవారు ఏకంగా ఖరీదైన కార్లలో తిరిగారు. ఇప్పుడు అలాంటి కోకాపేట గుంటూరు జిల్లాలో తయారవుతోంది. ఇది గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామం నిశ్శబ్దంగా ఉండేది. సైకిళ్లు, అప్పుడప్పుడు బైక్లు మాత్రమే కనిపించేవి. కారు రావడం తుళ్ళూరులో చాలా అరుదని చెప్పాలి. కానీ ఇప్పుడు తుళ్ళూరు గ్రామం రంగురూపు మారింది. గ్రామానికి ఎక్కడెక్కడి నుంచో కార్లు దూసుకొస్తున్నాయి. అందులో చలువ కళ్లద్దాలు పెట్టుకున్న బడాబాబులు కనిపిస్తున్నారు. కార్ల హారన్ మోతలతో గ్రామస్తుల చెవులు చిల్లులు పడుతున్నాయి. ఉన్నట్టుండి వచ్చిన ఈ మార్పుకు కారణం నవ్యాంధ్ర రాజధానికి ఈ ఊరు కేంద్ర బిందువు కావడమే. దీంతో ఈ తుళ్ళూరు గ్రామం దశ తిరిగింది. ఇక్కడి భూముల ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. వద్దంటే ఇక్కడి రైతుల ఒళ్ళో డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామస్తుల్లో డబ్బుల గురించే చర్చ. మరోవైపు బస్టాప్ పక్కనే టెంట్లు వేసి కార్లు అమ్ముతున్నారు. 4 రోజుల్లో 20కి పైగా బుకింగ్లు నిర్వహించి కొన్నింటిని డెలివరీలు కూడా ఇచ్చారు. వెహికల్స్ బుక్ చేశారండి. ఇంకా కస్టమర్స్ అయితే బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చి చూసి వెళ్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీతో సహా వచ్చి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్లేస్లో పెట్టాం కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు ఇంటికాలే కష్టంగా తిరిగే ఈ ప్రాంతంలో ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ చేస్తూ ఉంటాను. ఇటు విజయవాడ, నేను అమరావతి డైలీ నెలలో 2-3 సార్లు తిరుగుతూ ఉంటాను. ఎప్పుడు నేను ఇంతగా చూడలేదు. ఎప్పుడు చూసినా పాడి పంటలతో తుళ్ళూరు గ్రామం చాలా బాగుండేది. ఈ మధ్య చూస్తుంటే కార్లు ఇక్కడ డెమోలు పెట్టి చాలా హడావుడిగా కనిపిస్తుంది. ఇది చూస్తుంటే రేపొద్దున ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఎకరానికి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు డబ్బులు ఇస్తుండటంతో డబ్బులు లెక్కించడం కష్టంగా మారింది. మరోవైపు నకిలీ కరెన్సీ రాకుండా ఉండడానికి కొందరు లోకల్ వ్యాపారులు
నోట్లు లెక్కించే యంత్రాన్ని తెప్పించుకొని ఇంటికి వెళ్లి మరీ లెక్కిస్తున్నారు. ₹1,00,00,000 ₹1,000 ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఈ రాజధాని అనేది అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా ఊర్లో డబ్బులు లెక్క వేయడానికి ఈ మిషన్ అవసరమైంది. ఈ మిషన్ అవసరం అవటం నా స్వయాన నేను కొనుక్కొచ్చి ఇలా అద్దెకిస్తూ ఉన్నాను. నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ మైక్లో కాన్వాస్ అవుతుంది. తర్వాత దాన్ని బట్టి నాకు కాల్ వస్తుంది. ఆ కాల్ వస్తే ఎవరింటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసి వస్తుంటా. ₹1,00,000 అండి. దీంతో ఈ తుళ్లూరు గ్రామస్తుల ఆనందానికి హద్దులుండడం లేదు. ఇలాంటి పరిస్థితి తమ గ్రామంలో ఏర్పడుతుందని కలలో కూడా ఊహించలేదంటున్నారు. తుళ్లూరు మండలంలో ఉన్న గ్రామాల గురించి ఎప్పుడైనా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ పంటల గురించి చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక్కడ రైతులంతా కూడా రియల్ ఎస్టేట్ గురించి లేదా ఏ వెహికల్ కొనుక్కుందామనే గురించి లేదా వాళ్ళు ఏదైతే డబ్బులు అమ్మిన తర్వాత వాళ్ళ పొలాలు వచ్చినాయో దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలనేది ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చ. ఈ మార్పు కేవలం 5-6 రోజుల్లో రావడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. వీడియో జర్నలిస్ట్ జిలానీతో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం. ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా రాసిన యాంటిసిపేటింగ్ ఇండియా ది బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెర వెనక్కి వెళ్లిన కిరణ్ ఈ పుస్తకావిష్కరణకు రావడం విశేషం. రాజకీయాల్లో ఎంతోమంది చురుగ్గా ఉన్నవారు ఉన్నారని, వారి చేత ఆవిష్కరించడం బాగుంటుందని చెప్పిన శేఖర్ గుప్తా ప్రత్యేకంగా పిలవడంతో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారని కిరణ్ చెప్పారు. శేఖర్ గుప్తా ఇండియన్ ఎక్స్ప్రెస్లో 17 ఏళ్లుగా రాసిన సంపాదకీయాలను గుదిగుచ్చి యాంటిసిపేటింగ్ ఇండియా పుస్తకాన్ని తీసుకువచ్చారు. గుజరాత్ అల్లర్ల దగ్గర నుంచి ఢిల్లీ గ్యాంగ్ రేప్ వరకు ఎన్నో అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టినట్లు ఎడిటోరియల్స్ రాశారు. యాంటిసిపేటింగ్ ఇండియా పుస్తకం ఫ్లిప్కార్ట్, Amazon.in వెబ్సైట్లలో ₹520 లభిస్తోంది. హీరో ఆది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. రఫ్ సినిమా ప్రమోషన్లో భాగంగా తిరుపతికి వచ్చిన ఆది VIP దర్శన విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నాడు. అనంతరం ఆదికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రఫ్ సినిమా విజయం సాధించాలని స్వామివారికి మొక్కుకున్నట్లు ఆది చెప్పాడు. హైదరాబాద్ మార్కెట్లోకి సరికొత్త హెడ్ ఫోన్ శ్రేణిని రిలీజ్ చేసింది జర్మనీకి చెందిన సన్హైసర్ కంపెనీ. మొబైల్స్కి వాడే ఇయర్ ఫోన్స్ నుంచి హై అండ్ ఎడిటింగ్లలో వాడే హెడ్ ఫోన్స్ వరకు ఇందులో ఉన్నాయి. ₹990 నుంచి ప్రారంభమైన వీటి ధరలు ₹1,00,000 వరకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా హెడ్ ఫోన్ మార్కెట్లో టాప్లో ఉన్న ఈ కంపెనీ 2,500 టచ్ పాయింట్స్ను ఇండియాలో ఏర్పాటు చేసింది. వచ్చే 2 ఏళ్లలో వాటి సంఖ్యను రెట్టింపు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. అంతేకాదు 3 ఏళ్లలో 5 ఓన్ షోరూమ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకే మెట్రో సిటీలకే పరిమితమైన ఈ కంపెనీ Tier 2 పట్టణాలపై దృష్టి పెట్టింది. ఇండియాలో సెల్ ఫోన్ పెనిట్రేషన్ పెరుగుతున్న కొలది ఇయర్ ఫోన్స్ వాడకం పెరుగుతుందని, 5 ఏళ్లలో ఇండియాలో 70% మార్కెట్ వాటా చేజిక్కించుకుంటామని కంపెనీ మార్కెటింగ్ హెడ్ కపిల్ గులాటి తెలిపారు. స్టీల్ రంగంలో ప్రముఖ కంపెనీ జిందాల్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ మరో కొత్త బ్రాండ్ను లాంచ్ చేసింది. జిందాల్ పాంథర్ TMT రిబార్స్ పేరుతో నాణ్యమైన స్టీల్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు కంపెనీ తెలంగాణ రీజనల్ మేనేజర్ జక్కుల సురేష్ తెలిపారు. నాణ్యమైన ఈ ప్రోడక్ట్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. పాంథర్ TMT రిబార్స్ను కంపెనీ నేరుగా విక్రయించడంతో పాటు డీలర్ల ద్వారా కూడా కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ SBH ఈ-కనెక్ట్ను ప్రారంభించింది. బ్యాంకులో జరిగే లావాదేవీలన్నింటినీ చాలా వరకు ఈ-కనెక్ట్ ద్వారా చేసుకోవచ్చని SBH అధికారులు తెలిపారు. ATM, పాస్బుక్ ఎంట్రీ, ఈ-బ్యాంకింగ్ లాంటి ట్రాన్సాక్షన్స్ను ఈ-కనెక్ట్ ద్వారా జరపడానికి వీలవుతుందని చెప్పారు. త్వరలో డబ్బులు డిపాజిట్ చేసుకునే అవకాశం కూడా ఇందులో లభిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 10 ఈ-కనెక్ట్లను ప్రారంభించామని, జనవరి ఆఖరుకు 50 ఈ-కనెక్ట్లను తెరుస్తామని వివరించారు. ఖాతాదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు SBH ఈ-కనెక్ట్లను ప్రారంభిస్తోంది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయ్స్ గోస్ట్ సిరీస్ 2 మోడల్ను కార్లను ఇండియాలో మార్కెట్లోకి లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్స్, అదరగొట్టే స్టైల్స్ ఈ కారు సొంతం. ఇప్పటికే ఫాంటమ్, రాయిత్ మోడల్స్తో ఈ కారును అమ్మకాలను పెంచుకుంటోంది. ఈ కారు ధర ₹4.5 కోట్ల. అయితే ఇండియాలో విదేశీ కార్లకు పన్నులు తగ్గిస్తే కార్ల ధర తగ్గుతుందని కంపెనీ సూచించింది. ఆసియాలో గోస్ట్ మోడళ్లకు అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ 5 మార్కెట్లలో భారత్ కూడా ఒకటని కంపెనీ పేర్కొంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారులకు రావడం సెంటిమెంట్లను బలపరుస్తుందని, పన్ను వ్యవస్థను కూడా సవరిస్తే మరిన్ని సానుకూల ఫలితాలు వస్తాయని కంపెనీ అంటోంది.
ఇవి ఇవాల్టి మెట్రో న్యూస్ డీటెయిల్స్. స్టే ట్యూన్ టు సాక్షి.